రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం మునగాల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఉపాధి హామీ సంబంధించిన ఆడిట్ తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో ఫీల్డ్ అసిస్టెంట్ పై ఫిర్యాదులు 7 మంది మరియు కొంతమంది ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఉపాధి పనికి వెళ్లకుండా మా పేరు మీద వెళ్లినట్టు సొమ్ము తీసుకున్నారని ఫిర్యాదులు తెలియజేశారు. తనిఖీ చేయడానికి వచ్చిన అధికారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఇదే విషయం తనిఖీ చేసిన అధికారి ఇంటింటికి వెళ్లి ఎంక్వైరీ చేయగా జరిగిన విషయం గ్రామ సభలో గ్రామ ప్రజల ముందు ఈ విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ అవకతవకలు ప్రజల ముందు తెలియపరిచారు. ఈ విషయంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామస్తులందరూ స్థానిక అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేస్తామని మీడియా ముందు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మేము సామాజిక తనిఖీ వాళ్ళం, అంటే సోషల్ ఆడిట్ వాళ్ళం. మేమేంటంటే ఈ జిల్లాలోని తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి మండలం ఆడిట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ప్రజెంట్ మనకి కోరుకొండ మండలం ఆడిట్ చేయడం జరుగుతుంది. ఈ కోరుకొండ మండలంలోని మేము మొత్తం టీం వచ్చేసరికి 10 మంది డిఆర్పీస్ ఉంటామండి. మా పై అధికారి ఒక ఎస్ఆర్పి గారు ఉంటారు, టీం లీడరు. మేమేంటంటే మన మండలంలో 22 పంచాయతీలకు సంబంధించి సోషల్ ఆడిట్ మన 23వ తారీఖు మండల ఆఫీస్కి వచ్చి రికార్డ్ తీసుకొని 27వ తారీఖు నుంచి ప్రతి జీపీలోని ఈ 10 మంది టీములుగా విడిపోయి ప్రతి జీపీలోని అంటే ఒక్కొక్క డిఆర్పీకి 2-3 జీపీలు చొప్పున ఈ మండలంలోని 22 పంచాయతీలకు సంబంధించి సోషల్ ఆడిట్ 27వ తారీఖు నుంచి ఈ నెల 4వ తారీఖు దాకా గ్రామాలలోనే డోర్ టు డోర్ తిరుగుకుంటా ప్రతి వర్క్ని కొలుసుకుంటా సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. మా తనిఖీ ఏంటంటే ఆ గ్రామంలో ఖర్చు అయిన అమౌంట్ని బట్టి ఎన్ని పనులు జరిగినాయి, ఆ పనులకు సంబంధించిన రికార్డు తీసుకొని గ్రామంలోని సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందండి. అయితే ప్రజెంటు నేను మునగాల పంచాయతీ గ్రామం సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగిందండి. మేమేంటంటే ఈ పంచాయతీకి 27వ తారీఖు రావడం జరిగింది. 27 నుంచి ఈ నెల 30వ తారీఖు దాకా సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీ నిర్వహించిన అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సామాజిక తనిఖీలోని ఈ మునగాల్లోని గుర్తించిన అంశాలను మేము సామాజిక తనిఖీలోని తనిఖీ నిర్వహించినటువంటి పనుల మీద చేసినటువంటి వేతనదారులకు వేతనం అందిన దాని మీద తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలోని మాకు వచ్చిన అంశాలు, మేము గుర్తించినటువంటి అంశాలు, గ్రామంలోని గ్రామస్తులు చెప్పిన అంశాలు మొత్తం వివరంగా రాయటం జరిగింది. ఇది రాసిన అంశాలను గ్రామ సభలో చదివించడం జరిగింది. అయితే ఈ గ్రామంలోని ఏంటంటే ఉపాధి హామీ పథకం పనులు మొత్తం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లోని 43 వర్కులు చేయడం జరిగింది. ఈ 43 పనులకు గాను సుమారుగా గ్రామంలోని 57,53,569 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వేతనాల రూపంలో. అలాగే మెటీరియల్ రూపంలోని 44,221 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటి మీద 27 నుంచి 30 తారీఖు దాకా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో అయితే ఏంటంటే ఈ చెరువులో పనిచేసినటువంటి మాస్టర్స్ మా సామాజిక తనిఖీ నిమిత్తం ఇవ్వాలండి. ప్రజెంటు అయ్యి ఆ రికార్డ్స్ మాకేమి ఇవ్వలేదు. ఆ రికార్డు పరంగా దాంట్లోని ఏమన్నా అంశాలు తేడా ఉన్నాయి అని చెప్పేసి మేము ఆ మాస్టర్ సంబంధించి గుర్తించలేకపోయాము. అయితే గ్రామ సభలోని అటు రికార్డు ఇవ్వడం జరిగింది. అయితే గ్రామంలోని మేము ప్రతి డోర్ టు డోర్ తిరిగినప్పుడు మాకు వచ్చిన ఫిర్యాదులు ఏంటంటే ఒక 7 వ్యక్తుల దాకా మేము ఉపాధి హామీ పథకం పనులకి వెళ్ళలేదని చెప్పేసి రాతపూర్వకంగా మాకు తెలియజేశారండి. ఒక్కొక్కరి పేరు మీద వాళ్ళకి 88 రోజులు, 90 రోజులు, 85 రోజులు చొప్పున ఒక్కొక్కరికి 15 వారాలు, 16 వారాలు, 17 వారాలు, 18 వారాలు, 19 వారాల చొప్పున ఈ గ్రామంలో జరిగిన పనులకు సంబంధించి మాస్టర్స్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద 19,150 రూపాయలు, 18,000 అమౌంట్, 17,000 అమౌంట్ అట్లా 7 పేరు మీద అట్లా మాస్టర్స్ చేసి పేమెంట్ చేశారండి. వాళ్ళు ఫిర్యాదు రూపంలో ఫిర్యాదు ఇవ్వడం ద్వారా మేము ఆ ఫిర్యాదును తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఎవరైతే మాకు ఫిర్యాదు ఇస్తారో ఆ ఫిర్యాదులను ఖచ్చితంగా మేము తీసుకొని డోర్ టు డోర్ తిరిగేటప్పుడు ఆ ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫిర్యాదులు మేమే సొంత నిర్ణయం కాకుండా గ్రామ సభలోని గ్రామస్తుల ద్వారా, గ్రామ పెద్దల ద్వారా గ్రామ సభ ఏర్పాటు చేసుకొని వచ్చిన ఫిర్యాదులు, వచ్చిన సమస్యల్లో వచ్చిన ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా గ్రామ సభలో ప్రతి పిన్ టు పిన్ అంశాలను చదివి వినిపించడం జరిగింది. ఆ అంశాలు ఏంటంటే వాస్తవం అవాస్తవం అని చెప్పేసి ఆ గ్రామ పెద్దలే నిర్ణయం తీసుకొని దాన్ని చెప్తే దాని ప్రకారం మేము రాయడం జరుగుతుందండి. మా సొంత నిర్ణయాలు, వ్యక్తిగత ఆలోచనతోనే మేము సామాజిక తనిఖీ నిర్వహించవండి.
ఓన్లీ గ్రామంలో జరిగిన పనులకు సంబంధించి నిర్వహించి గ్రామంలోనే గ్రామ పెద్దల ముందే ఈ అంశాలను చదివినిపించడం జరుగుతుందండి. అది తప్ప ఒప్పు అనేది గ్రామస్తుల ద్వారా నిర్ణయాల ద్వారా మళ్ళీ అదే రిపోర్టును మళ్ళీ గ్రామ సభలోని మేము వాళ్ళు చెప్పే రిపోర్ట్ని బట్టి వాళ్ళు చెప్పే మాటలను బట్టి రిపోర్ట్ రాయడం జరిగిద్దండి. అయితే వాస్తవానికి కూడా మళ్ళీ 7 మంది కూడా గ్రామ సభకు వచ్చి అదే ఫిర్యాదుని మేము పనికి వెళ్ళలేదని చెప్పి తెలియజేశారండి. వాళ్ళకి 7 మంది పేర్లకి సంబంధించి వాళ్ళకి వేసిన మాస్టర్కి రోజులకు కానీ వారాలకు కానీ టోటల్గా ఈ 7 మందికి గాను 1,30,000 రూపాయల దాకా పనికి వెళ్లకుండా పనికి మాస్టర్ వేసి పనికి పేమెంట్ చేసినట్టుగా రాయడం జరిగిందండి. ఇది అంశాలు గుర్తించినవండి. అవి కాకుండా ఇంకోటి ఏంటంటే నాడప్ కంపోస్టులు లొకేషన్స్ మార్చి ఒక లొకేషన్ రైతు బెనిఫిషరీ నేమ్ వేసి ఒక లొకేషన్స్ కట్టవలసి ఉండగా వేరే లొకేషన్స్ కట్టినట్టుగా గుర్తించడం జరిగిందండి. అలాగే మనకి రూరల్ హౌసెస్ 90 డేస్ మ్యాండేస్ అనేది ఒక లెవెల్కి స్టేజీ వైజ్గా వాళ్ళకి మస్టర్ చేయాల్సి ఉంటుందండి. అలా కాకుండా స్టేజీ తక్కువ ఉండి ఎక్కువ మ్యాండేట్స్ అంటే ఎగ్జాంపుల్ బేస్మెంట్ లెవెల్లో ఉంటే వాళ్ళకి 28 రోజులు వేయాల్సి, అలా కాకుండా 78 రోజులు 79 వేయడం జరిగిందండి. అలా ఒక్కొక్కరికి 13,600 చిల్లర ఎక్కువ పేమెంట్ చేశారండి. అలాగా రాయడం జరిగింది. అవి కాకుండా మొక్కలు వేసినట్టుగా వచ్చిందండి. మొక్కలు వచ్చేసరికి రికార్డు వైజ్గా 75 మొక్కలు వేసి ఉంటే దాంట్లోని ఆ ప్రజెంట్ ఫీల్డ్లోని ఒక మొక్క మాత్రమే ఉందండి. మిగతా 74 మొక్కలు లేవండి. 74 మొక్కలు గాను సుమారుగా 17,000 రూపాయలు ఖర్చు నిరుపయోగమైనట్టు గుర్తించడం జరిగిందండి. అలాగే పని ప్రదేశంలోని నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేసినట్టుగా రికార్డు వైజ్గా పేమెంట్ అయినాయండి. అవి పని ప్రదేశంలో ఇప్పుడు వెళ్ళి చూస్తే ఫీల్డ్లోని ఎటువంటి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదని చెప్పేసి రాయడం జరిగిందండి. ఇటు అంశాలను మన గ్రామంలోని ఈ 4 రోజులు గ్రామంలోని డోర్ టు డోర్ తిరిగి అంశాలు గుర్తించడం జరిగిందండి. మన ఉపాధి పథకంలోని గుర్తించిన అంశాలు ఇవ్వండి. అలాగే మనకి ఫంక్షన్స్ మీద కూడా ఎవరైతే దీనికి బాధ్యతగా ఉంటారో వారి మీదే చెప్పడం జరిగింది. అంటే ఫీల్డ్ అసిస్టెంటా లేకపోతే ఎవరనేది అనేది కాదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పథకం పనిచేయించేది ఎవరు? గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కాబట్టి ఈ విషయాలు ఎవరి మీదకి ఉంటాయి? అలా ఉంటాయి. అంతేగాని ఇంకా మరి రికవరీ చేస్తారా చేయరా అన్న అంశం ఏంటంటే మా నిర్ణయం కాదండి. ఏకాడికి గ్రామంలో తనిఖీ నిర్వహించినప్పుడు గ్రామస్తులు పనిచేసిన వేతనదారులు ఏది చెబితే అది రాసుకొని పోయి ఆ అంశాలని గ్రామ సభ దృష్టికి తీసుకెళ్లి గ్రామ సభలో పెద్దల ముందు గ్రామస్తుల ముందు అందరి ముందు చదివి వినిపిస్తే అది వాస్తవం అవాస్తవం అని చెప్తారండి. దాని ప్రకారం నిర్ణయం. దీనికి సంబంధించిన జిల్లా నీటి పారుదల అధికారి గారు జిల్లా పీడీ గారు ఉంటారండి. ఆ పీడీ గారికి దీని మీద రిపోర్టు మేము వాళ్ళకి సమర్పించడం జరిగింది. దీని మీద వచ్చిన అంశాలు నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకునేది కూడా ఎలా ఉంటుందంటే గ్రామ సభలో